వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చాలామందికి ఒకవైపు ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ ఎస్ఆర్ఎం కావచ్చు, విఐటి కావచ్చు, మనకు అమృత లాంటి కౌన్సిలింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరి ఆల్రెడీ ఎంసెట్లో మంచి మార్కులు పొందడం కానీ లేదా జేఈలో మంచి స్కోర్ పొందిన ఆస్పిరెంట్స్ కానీ మరి ఈ కౌన్సిలింగ్లో పాల్గొని ఒక సీట్ రిజర్వ్ చేసుకోవచ్చా, లేకపోతే మనకు ఎట్లాగో అక్కడ సీట్ వస్తుందా అనే దానిపై చాలామంది పేరెంట్స్ కూడా కొంత తర్జన భర్జనలో ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మనకు జేఈ మెయిన్స్లో హై పర్సంటేజ్ ఉంటే తప్పకుండా మీరు జేఈ మెయిన్స్ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఇక్కడ విఐటి కానీ లేదా అమృత కావచ్చు, నెక్స్ట్ ఎస్ఆర్ఎం లాంటివి కావచ్చు, ఇక్కడ జేఈ మెయిన్స్లో హై పర్సంటేజ్ ఉన్నవాళ్ళు మీకు ఒకవేళ విఐటిలో కానీ లేకపోతే ఎస్ఆర్ఎంలో కానీ అమృతాలో కానీ వస్తే 1 or 2 కేటగిరీస్లో వస్తే మీరు రిజర్వ్ చేసుకోండి, సీట్ రిజర్వ్ చేసుకొని మళ్ళీ మీకు అక్కడ సీట్ వచ్చినప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే రీఫండ్ పాలసీ ఉంది కాబట్టి చేసుకోవచ్చు. మరి సస్పెన్స్ ఉన్నవాళ్ళు అంటే అటు జేఈలో స్కోర్ సరిగ్గా లేక, ఇటు ఇంటర్ మార్క్స్ ఎంసెట్ మార్క్స్ సరిగ్గా రాక, ఇంటర్లో స్కోర్ లేక ఉన్నవాళ్ళు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కొంతవరకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. మరి ఆల్రెడీ ఇవి ఉన్న దాంట్లో మనకు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కన్నా కొంతవరకు జాతీయ విద్యా సంస్థలు కాబట్టి కొంత పర్వాలేదు. అంటే అక్కడ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్ పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే అక్కడ అవకాశాలు ఉంటాయి. మరి అటువంటప్పుడు మీరు ఇక్కడ సీట్ రిజర్వ్ చేసుకోవడంలో చాలా ఉత్తమం. ఎందుకంటే మీకు ఎక్కడ సీటు కన్ఫర్మ్ లేదు, మీకు దేంట్లో వచ్చే అవకాశం కూడా లేనప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ రిజర్వ్ చేసుకోండి. మరి ఇక్కడ మేనేజ్మెంట్కి వెళ్ళినా మీకు ఏ రకంగా చూసినా 20 నుంచి 25 లక్షలు అవుతాయి. మరి 20-25 లక్షలు ఇక్కడ నార్మల్ మేనేజ్మెంట్ కాలేజీలో సీట్ కొనే కంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో డెఫినెట్గా మీరు కనుక అక్కడ మంచి సబ్జెక్ట్ సంపాదించుకోగలిగితే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఒకప్పట్ల రెండో కోణం కూడా ఉంది. మరి 25 నుంచి 30 లక్షలు మనం పిల్లలకి ఇన్వెస్ట్ చేస్తే పేరెంట్స్ యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి. అంటే ఏఐ ఎఫెక్ట్ కావచ్చు, మరి ఇతర చాలా ఎఫెక్ట్స్ వల్ల తగ్గుతూ ఉన్నాయి. మరి నిజంగా ఆఫ్టర్ 4 years ఈ సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంటుంది అనే దానిపై కూడా పేరెంట్స్ కొంత తర్జన భర్జన పడుతూ ఉండొచ్చు. అంటే మనకున్న సమాచారం ప్రకారం సాఫ్ట్వేర్లో ఒడిదుడుకులు అనేది ఎప్పుడూ కామన్గా అటు ఇటు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ తమ యొక్క ఆర్థిక క్రమశిక్షణ కోసం డెఫినెట్గా కొంతమంది ఎంప్లాయీస్ని తీసేయడం కావచ్చు, లేదా ఇప్పుడు అప్డేటెడ్ ఎంప్లాయీస్ ఆ కంపెనీలో లేకపోతే వారికి కూర్చొని అయితే శాలరీస్ ఇవ్వరు ప్రైవేట్ వాళ్ళని కూడా తీసేయచ్చు. మళ్ళీ ఏఐలో ఏంటంటే ఒక 20 మంది చేసే పని ఏఐ రావడం వల్ల తక్కువ, అంటే 5 నుంచి 10 మంది అయితే సరిపోతుంది. అది చేయడం వల్ల కూడా కొంతవరకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నప్పటికీ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు, అప్డేటెడ్ అయిన విద్యార్థులకు, ఈ 4 years ఇంజనీరింగ్లో రాణించగలిగిన విద్యార్థులకు తప్పకుండా భవిష్యత్తులో అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే రోజు రోజుకు సాఫ్ట్వేర్ రంగం అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. దానిలో సరే ఏఐ వస్తుంది, కొంత అవకాశాలు తగ్గినప్పటికీ ఎక్స్పాన్షన్ అయితే అవుతుంది. దానిలో అవకాశాలు అయితే స్కిల్ ఉన్న స్టూడెంట్స్కి తప్పకుండా అవకాశాలు ఉంటాయి. మరి సిఎస్సి కాకుండా కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది. ఏ బ్రాంచ్ తీసుకున్న విద్యార్థి ఆ బ్రాంచ్పై ఇష్టంతో ఆసక్తి పెంచుకోగలిగితే తప్పకుండా ప్రతి బ్రాంచ్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఒక బ్రాంచ్కి ఒక బ్రాంచ్, ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ స్పెషాలిటీ బ్రాంచ్ స్పెషల్గా ఉంటుంది. కాకపోతే స్టూడెంట్ దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకోవాలి, దాని మీ శ్రద్ధ చూపాలి. 4 years దానిపై ఆ బ్రాంచ్ను ఓన్ చేసుకొని ఆ బ్రాంచ్పై కనుక ఆసక్తి పెంచుకొని తన భవిష్యత్తులో కోసం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, సిఎస్సి కావచ్చు, అదర్ కోర్ బ్రాంచెస్ కావచ్చు, ఎక్కడైనా మీకు భవిష్యత్తులో ఉంటుందనే అవకాశం తెలియజేస్తూ, మరి ఇక్కడ మీకు ఎవరికైతే జేఈలో కానీ ఎంసెట్లో కానీ సరి అయిన స్కోర్ రాని వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకోండి. మరి జేఈలో కొంతమంది వచ్చిన 1 or 2 మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా మాకు వస్తుందో లేదని సస్పెన్స్ ఉన్న వాళ్ళు కూడా 1 or 2 కేటగిరీస్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మళ్ళీ మీరు ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ సీట్ వచ్చినప్పుడు రిఫండ్ పాలసీలో ఉంటుంది కాబట్టి మీరు క్యాన్సిల్ చేసుకుంటే జస్ట్ కౌన్సిలింగ్ ఫీజు మాత్రమే డిడక్ట్ అవుతుంది, మిగతా ఫీజు కూడా రీఫండ్ అవుతుంది. గతంలో చాలామంది మన గ్రూప్స్ సభ్యులు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్స్లో కానీ చాలామంది చేసి ఉన్నారు. కాబట్టి ఇది మీ యొక్క మార్క్స్, మీ యొక్క స్కోర్ను బట్టి మీరు నిర్ణయం తీసుకోండి.
దాన్ని బట్టి ఒక సీట్ రిజర్వ్ ఉంటే మీకు ధైర్యం అయితే ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను.